హాయ్ ఆల్. ఈ వీడియోలో చూపిస్తున్న శారీకి పైట చెంగు దగ్గర ముడులు వేయమని ఇచ్చారండి. అయితే ఈ శారీకి ముడులు వేయడానికి ఇచ్చే దారాల లెంత్ ఎక్కువగానే ఇచ్చారు. అందుకని మేము ఇలా కింద పార్ట్ని కట్ చేసేస్తున్నాము. అలా కాకుండా కొంచెం లెంత్ తక్కువ వస్తే మాత్రం మనం కింద అలా కట్ చేయకుండా దారపోగులన్నీ తీసుకోవాలండి. ఈ శారీకి అయితే ఎక్కువ లెంత్ వచ్చిందని ఇలా కట్ చేసేసాము. ఇలా కట్ చేసిన తర్వాత దువ్వెన తీసుకొని మనకి దారాలన్నీ చిక్కులు లేకుండా ఇలా నీట్గా దువ్వుకోవాలి. తర్వాత ఒక 3 పార్టీషన్స్, సుమారుగా ఒక హాఫ్ ఇంచ్కి పార్టీషన్స్ 3 పార్టీషన్స్ తీసుకొని మిడిల్ పార్టీషన్ని వదిలేసి మిగిలిన 2 పార్టీషన్ని ట్విస్ట్ చేసి ముడి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలానే ఇప్పుడు మధ్యలో వదిలేసిన పార్టీషన్ ఈ ముడికి పక్కన ఇంకొక 2 పార్టీషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక 2 పార్టీషన్స్ తీసుకుంటారు. 2 పార్టీషన్స్ తీసుకొని ఈ 2 పార్టీషన్స్లో ఫస్ట్ పార్టీషన్ని కిందకి వదిలేసి సెకండ్ పార్టీషన్ అండ్ అలానే ఫస్ట్ ముడి వేసినప్పుడు మధ్యలో ఒక పార్టీషన్ని వదిలేసాం కదా, ఆ పార్టీషన్ ఈ 2 తీసుకొని ట్విస్ట్ చేసి ముడి వేసుకోవాలి. ఇప్పుడు మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. మూడు పార్టీషన్స్ తీసుకోవాలి. అంటే 3 భాగాలుగా ఒక హాఫ్ ఇంచ్కి దారాలు తీసుకోవాలి. 1వ భాగము 3వ భాగాన్ని తీసుకొని 2వ భాగాన్ని కిందకి వదిలేసి ఆ 1వ 3వ భాగం దారాలను మాత్రమే తీసుకొని మెలిక తిప్పుకొని దాన్ని ముడి వేసుకోవాలండి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే నేను ఒక ముడి పైకి పట్టుకొని ఉన్నాను. కింద వచ్చేసి అమ్మ ముడి మధ్యలో ఉన్న భాగం ఇంకొక 2 భాగాలు తీసుకొని దాంట్లో మధ్యలో దాన్ని వదిలేసి అటు చివరిది ఇటు చివరిది మాత్రమే తీసుకొని మెలిక తిప్పి ముడి వేస్తుంది చూడండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను అలా ముడి పైకి పెట్టుకున్నాను. ఇంకొకరు హెల్ప్ లేకుండా కూడా మనం ఈ ముడులు వేసుకోవచ్చండి. ఓన్లీ శారీలో ఇచ్చిన వాటితో మాత్రమే. ఇప్పుడు చూడండి, అమ్మ నాకు ముడి పైకి ఇచ్చేసింది. ఆ ముడి నేను పట్టుకున్నాను. ఆ ముడిలో మధ్యలో ఉన్న పార్టీషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో. దాని తర్వాత ఇప్పుడు ఒక పార్టీషన్ తీసింది అండ్ ఇంకొక పార్టీషన్ తీస్తుంది. ఇప్పుడు ఈ 3 పార్టీషన్స్ కనబడుతున్నాయి కదా, దానిలో ఫస్ట్ వన్ లాస్ట్ వన్ చూసారా, మిడిల్ వన్ వదిలేసింది అమ్మ కిందకి. అలా వదిలేసి ఫస్ట్ అండ్ లాస్ట్ పార్టీషన్స్తో మాత్రమే మనం ముడి వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్లో ఏదైతే మిగిలిందో దాన్ని 3 పార్టీషన్స్ చేసుకోవాలి. 3 పార్టీషన్స్ చేసుకొని ముడి మధ్యలో పార్టీషన్ ఈ 3 పార్టీషన్స్లో మిడిల్ వన్తో కలిపి మనం నాట్ వేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసి నాట్ వేసుకుంటే మనం 3 పార్టీషన్స్ తీసుకున్నాం. దానిలో సెకండ్ పార్టీషన్ ముడికి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ పార్టీషన్ ఉంది, లాస్ట్ పార్టీషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ముడి వచ్చేసి ఆ రెండింటితో మాత్రం మనం వేసుకోవాలండి. అలా కాకుండా లాస్ట్లో మిగిలిన దాంతో మీరు 2 పార్టీషన్సే తీసుకుంటే మాత్రం లాస్ట్లో అటు ఇటు కాకుండా ఒకటి మిగిలిపోతుంది. అలా కాకుండా ఇలా మీరు 3గా తీసుకుంటే మాత్రం మీరు అలాగా మిడిల్ వన్ తీసుకొని ముందు ముడిలో దానికి ముడి వేసేయచ్చు, మిగిలిన 2కి వేయచ్చు. ఇదండి ఫైనల్ లుక్ శారీదైతే. శారీ ముడులు నార్మల్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాము. ఇదేనండి ఈ వీడియో.